పర్షియన్ గల్ఫ్లో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కర్గ్ ద్వీపం ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ క్షేత్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా బలగాలు సిద్ధమవుతున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ఇరాన్ అక్కడ విధ్వంసకరమైన మందుపాతల్లో ఉచ్చులు పన్నుతోంది. అమెరికా సైన్యం భూతల దాడులకు దిగితే వారిని అడ్డుకోవడానికి తీర ప్రాంతం వెంబడి భారీగా మందుపాతర్లు అమర్చటమే కాకుండా పెద్ద సంఖ్యలో కమాండోలను, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను ఇరాన్ అక్కడ మోహరించింది. హర్ముజ్ జలసంధిపై పట్టు సాధించే క్రమంలో కర్గును ఆక్రమించాలని చూస్తున్న ట్రంప్ యంత్రాంగానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ గలీబాఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శత్రువు ఒక్క అడుగు వేసిన ఇజ్రాయెల్లోని కీలక మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఎడతెగని దాడులు చేస్తామని, ఇప్పటికే 13 అమెరికా స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన ప్రకటించడం పశ్చిమాసియాలో ఉత్కంఠను పతాక స్థాయికి చేర్చింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలకు కర్గ్ ద్వీపంలో ఎదురయ్యే సవాళ్లు సామాన్యమైనవి కావు. భౌగోళికంగా ఈ ద్వీపం ఒక సహజ సిద్ధమైన కోటలా ఉంటుంది. దీని చుట్టూ ఇరాన్ ఏర్పాటు చేసిన అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే గెరిల్లా తరహా దాడులు, సముద్రపు మందుపాతర్లు అమెరికా నౌకాదళానికి పెనుముప్పుగా మారతాయి. ఇరాన్ ఇక్కడ మొబైల్ కోస్టల్ డిఫెన్స్ సిస్టమ్స్, చిన్నపాటి వేగవంతమైన దాడి పడవలను సిద్ధం చేసింది. ఇవి అమెరికా భారీ యుద్ధ నౌకలను సులభంగా లక్ష్యం చేసుకోగలవు. అంతేకాకుండా ఇరాన్ అభ్యర్థన మేరకు స్థానిక ప్రజలు అమెరికా సైనికుల ఆచూకీ వెల్లడిస్తే రహస్యంగా కార్యకలాపాలు సాగించే కమాండోలకు ప్రాణ సంకటంగా మారుతుంది. పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ నిరంతర క్షిపణి దాడులు చేస్తుండటం వల్ల కర్గ్ వైపు వెళ్లే బలగాలకు వెనుక నుంచి రక్షణ కవచం కరువయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దళాల వద్ద అపారమైన సైనిక సామర్థ్యం ఉంది. అమెరికాకు చెందిన నావీ సీల్స్, ఇజ్రాయెల్కు చెందిన షాయోటెట్ 13 వంటి ప్రపంచ స్థాయి ఎలైట్ కమాండోలు సముద్ర గర్భంలో ఉన్న మందుపాతర్లను గుర్తించి నిర్వీర్యం చేయడంలో ఆరితేరినవారు. అత్యాధునిక డ్రోన్ సాంకేతికత, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇరాన్ మోహరించిన ప్రతి క్షిపణి స్థావరాన్ని అమెరికా ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. అలాగే ఇజ్రాయెల్ యొక్క F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఇరాన్ రాడార్లకు చిక్కకుండా కర్గ్లోని రక్షణ వలయాన్ని ఛేదించగలవు. ట్రంప్, నెతన్యాహు ద్వయం కేవలం సైనిక బలంతోనే కాకుండా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయటానికి ఈ ద్వీపంలోని చమురు టెర్మినల్స్ను నిర్వీర్యం చేసే వ్యూహంతో ఉన్నారు. ఒకవైపు ఇరాన్ పన్నుతున్న మందుపాతర్ల వ్యూహం, మరోవైపు పాశ్చాత్య దేశాల సాంకేతిక శక్తి మధ్య జరగబోయే ఈ పోరు పశ్చిమాసియా ముఖచిత్రాన్ని మార్చేలా కనిపిస్తోంది.